అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోతుంది కదండి హెల్దీ స్నాక్స్ బాక్స్, అలాగే సింపుల్ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్ మీతో షేర్ చేసుకొని ఈరోజు వీడియో అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నేనైతే ఈరోజు పొద్దున్నే లేసాను, కానీ కొన్ని కారణాల వల్ల అయితే లేట్ అయిందండి. ఇంకా స్నానం చేశాకనే కిచెన్లోకి అయితే వచ్చాను. ఒక గంట టైంలోనే పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్, అలాగే హెల్దీ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఎలా అనేది మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇప్పుడు వచ్చేసి టైము 7:30 అవుతుందండి. 8:30 కల్లా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాలి. అంత లేట్ అయిపోయింది. ఇంకా నేను వంట అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చి దోశ పిండి అయితే తీసి పక్కన పెట్టానండి. ఒక పక్కన టీ కూడా పెట్టుకున్నాను. ఇంకా టీ అయ్యాక టీ అయితే తాగేసి ఆ తర్వాత పల్లీ పచ్చడి కోసం అయితే ఇక్కడ దోశ చేస్తున్నాను కదా, చట్నీ కోసం అయితే కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో పల్లీలు అయితే లైట్గా వేయించుకొని ఒక 2 టమాటాలు, దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాను. వేయించుకున్న పల్లీలు, అలాగే టమాటో పేస్ట్, కొన్ని పుట్నాలు, కారం, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మంచిగానైతే మిక్సీ పట్టుకున్నానండి. నేను పల్లీ చట్నీ చేసే దాంట్లో కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగా వేస్తాను. ఇలా మనము ఆకుకూరలు తినచ్చు కదా, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు, కొత్తిమీర వేస్తే. మీలో ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఇలా పల్లి చట్నీలో వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా అలా పచ్చడి చేసిన తర్వాత రైస్ అయితే కడుక్కున్నానండి. 1.5 గ్లాసు రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంకా టమాటాలు కూడా ఒక 5-6 కట్ చేసుకొని స్టవ్ పైన ఒక విజిల్ కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేగాక దాంట్లోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కొంచెం ఉప్పు వేసి అయితే ఉడికించుకున్నాను. ఆ తర్వాత దాంట్లోనే స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయాక 1.5 స్పూన్ కారం వేసుకొని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మనం ముందే రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇంకా నీళ్ళేమీ లేకుండా ఆ నీళ్ళని అయితే ఈ టమాటో గుజ్జులో అయితే వేసుకొని ఇలా 1 నిమిషం అయితే బియ్యాన్ని స్టవ్ పైన వేయించుకున్నానండి. ఇంకా పక్కనే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ లాగా నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు చేసి వేయడం వల్ల రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది కదా, ఒక 2 విజిల్స్లోనే తొందరగా అయిపోతుంది అని చెప్పి. తొందరగా అయిపోవడమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే ఏదైనా కర్రీస్ చేసినప్పుడు కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్లేవర్స్ అనేది దిగిపోకుండా బాగుంటాయి. ఇంకా తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసుకొని దీంట్లోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. నా దగ్గర టైంకి లేదు కాదు, నేనైతే వేసుకోలేదండి. ఇంట్లో ఏ ఉంటే వాటితోనే సింపుల్గా చేయడానికి ట్రై చేస్తాను, కానీ అది లేదు ఇది లేదు అనుకుంటూ అని అయితే చూడను. ఇంకేంటి, ఇక్కడ రైస్ వండి కర్రీ వండి సపరేట్గా అంటే ఇలా చేసుకుంటే చాలా సింపుల్ కదా. ఇంకా మూతనైతే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే రానిచ్చానండి. ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని అయితే ఇంకా పక్కన స్టవ్ ఖాళీగా ఉంది కదా, దానిపైన అయితే పెట్టేసుకొని పక్క స్టవ్ ఖాళీ ఉంది కదండి, దానిపైన అయితే దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దోశ ప్యాన్ వేడయ్యే లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి పిల్లల స్నాక్స్లోకి అయితే ఈరోజు నేను ఇక్కడ దానిమ్మకాయలు అయితే ఒలుస్తున్నానండి. నిన్న మార్కెట్ నుంచి తెచ్చానని మార్కెట్కి వెళ్ళి వచ్చిన వీడియోలో చెప్పాను కదా, అసలు ఎంత బాగున్నాయో అండి దానిమ్మకాయలు. 10 రూపీస్కి ఒకటి ఇలాగ ఇచ్చారు. లోపల ఎలా ఉంటాయేమో అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయి. ఇంకొక పక్కన ఇటు దానిమ్మకాయలు ఒలుస్తూ ఆ మధ్యలో దోశలు వేస్తూ అయితే అటు ఇటు తిప్పుతున్నానండి. దోశలు కాల్చేంత వరకు ఇక్కడ దానిమ్మకాయలు కూడా ఒలుస్తూ ఉన్నాను. ఇంకో పక్కన మన టమాటా రైస్ కూడా అయిపోతుంది. ఇక్కడ స్నాక్స్ అవుతున్నాయి, బ్రేక్ఫాస్ట్ అవుతుంది, లంచ్ కూడా అవుతుంది. చూస్తే మీకు హడావిడిగా అనిపించవచ్చు, కానీ ఇలా చేస్తే చాలా బాగా తొందరగా అయిపోతుందండి పని అనేది. కిచెన్లో ఉండకుండా ఇలా మల్టిపుల్ పనులు ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చేద్దామంటే అలానే కిచెన్లోనే ఉండాల్సి వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ దానిమ్మకాయలు ఒలుచుడు అయిపోగానే ఇంకా పిల్లలకైతే ఇలా కొన్ని దానిమ్మ గింజలు, అలాగే కొన్ని జీడిపప్పులు కూడా పెట్టానండి స్నాక్స్లోకి. కొంచెం అవి కూడా తింటారు కదా అని చెప్పి, లేదంటే రోజు ఇంటికి వచ్చాకనైనా తింటారు. ఈరోజు ఇంటికి వచ్చాక వేరే హెల్తీ రెసిపీ కూడా చేశాను, అది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుందండి. ఇంకా ఇలా నేను ఫాస్ట్గా మాట్లాడితే బాగుందా, స్లోగా మాట్లాడితే బాగుందా అనేది కూడా ఒక్కసారి అయితే ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంక ఇలా పిల్లల స్నాక్స్ బాక్స్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. పక్కన నేను లంచ్కి కూడా టమాటా రైస్ చేశాను కదండి, ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా అంతలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తిన్నారు. ఫస్ట్ తిని ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా ఇక్కడ మన రైస్ కూడా ఉడికిపోయింది కదండి, ఇంకా విజిల్ తీసేసి ఇంకా రైస్ని అయితే ఇలా అంతా బాగా కలుపుకొని ఎంత బాగా అయ్యిందో అండి, పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలకి లంచ్ కూడా ప్యాక్ చేస్తున్నాను. అసలు ఎంత తొందరగా అయిపోయిందా అండి. ఈరోజు నేను చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ 1 గంటలోనే ఇవన్నీ అయిపోయాయండి. ఇంకా మధ్యలో పిల్లల్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత ఈరోజు ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చాక అని చెప్పి నేను ఇక్కడ కొబ్బరి అలాగే బెల్లం వేసి సింపుల్గా కొబ్బరి లడ్డూలు అయితే చేశానండి. అసలు ఎంత బాగున్నాయో, ఇంత సింపుల్గా చేసినా కూడా
అద్దిరిపోయింది అసలు. ఇంకా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ లడ్డూలు అయితే చేసి వాళ్ళకి ఇచ్చానండి. ఇంకా వాళ్ళైతే ఈ లడ్డూలు తినడానికైతే వెళ్ళిపోయారు. మరి ఇంతకీ మన వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. అసలు నాకైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానండి. మీరు హెల్దీ రెసిపీస్ ఇష్టపడుతున్నారా, నా డే రొటీన్స్ ఇష్టపడుతున్నారా అనేది నాకైతే అసలు అర్థం కావట్లేదు. కొంచెం చూసేవాళ్ళు ఏదైనా ఇబ్బందిగా అనిపించిన, వాయిస్ ఓవర్ మంచిగా అనిపించకపోయినా, వీడియోస్ మంచిగా అనిపించకపోయినా నాకు ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి. నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే మీకు కూడా చూడాలనిపిస్తేనే కదండి నాకు కూడా వ్యూస్ వచ్చేది. నేను ఇంత కష్టపడి అంత వ్యూస్ రాకపోతే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక 2 రోజుల నుంచి అయితే మరీను అండి వ్యూస్ ఎంత తగ్గిపోయాయో. నాకు అసలు వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి ఎంత టైం పడుతుందంటే అంతకంటే ఎక్కువగా బాధ అనిపిస్తుంది వ్యూస్ రాకపోయేసరికి. ప్లీజ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఇట్లా లైక్ చేసి వెళ్ళిపోతే నాకైతే చాలా చేసిన వాళ్ళు అవుతారు. నేనైతే ఇది రిక్వెస్ట్గానే అడుగుతున్నాను అనుకోండి. కొబ్బరి ఉండల రెసిపీ అయితే డీటెయిల్గా అయితే షూట్ చేశానండి. ఆ రెసిపీ రేపు కానీ ఎల్లుండి కానీ నేను లాంగ్ వీడియో లాగా పోస్ట్ చేస్తాను. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోని చూడండి. నిజంగా చెప్తున్నానండి, నేను ఇంతవరకు ఇంత టేస్టీ అయిన లడ్డూలు ఎప్పుడూ తినలేదు. ఇంక ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.